గట్టి చట్నీ ఊనబా మందమా రోట్లోకేసి దొంచిన బాగా అదరా బిదరా మా చట్నీ తింటే అబ్బా పెదాలక్కలు నీ పెండ్లాం పోయి ఇంట్లో నా ఓట్లకి దిష్టి తీసానబ్బా దోసి నాలాగా ఓటేళ్ళు పెట్టిన వాళ్ళంతా నా ఓట్ల మీద కన్ను ఉంది నాలాగా దానికి దిష్టి తీసి వేసి వస్తాను దిష్టి తీస్తున్నాను ఊరోళ్ళ దిష్టి పక్కన వాళ్ళ దిష్టి ఓటేళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దిష్టి స్వామి తండ్రి అందరి దిష్టి కొట్టుకొని పోవాలా పొద్దున్నే ఓట్లు పెట్టి తెరిచినాను మంచి వ్యాపారం బోనికి రావాలా కట్టు వాళ్ళు రాకూడదు ఏదో ఆయన వచ్చారు కట్టు పెట్టుకుంటారు అది బాలే ఇది బాలే అని దోశ ఉంది గుంతు పొంగనాలు ఉన్నాయి బజ్జీలు ఉన్నాయి ఒగ్గాని ఉంది పూరీలు ఉన్నాయి దోశ కానీ వేడి వేడిది అయింది ఇంక బోని కొట్టి మంచి బోనికి రావాలా ఏం బా ఓట్లు కొత్తగా పెట్టినట్లున్నావే కొత్తగా పెట్టినా పెద్ద వేడి వేడి ఏమున్నాయి మళ్ళీ ఇప్పుడు ఏం కావాలా ఉండే పెద్ద దోశ ఉంది ఇడ్లీ ఉంది పూరి ఉంది బజ్జీలు ఒగ్గానే గుంత పొంగనం గాని ఉంది నీకు అన్ని వేడి వేడివే కావాల్సినవన్నీ ఉన్నాయి సరే గాని 2 పూరీలు అయితే తీసుకోండి రా తెత్తబా నువ్వు కూర్చోపా సరే రా మీ తండ్రి ఫస్ట్ మంచి మంచి పోనుకు వచ్చింది తీసుకోపోదా ఎట్లుండేది రుచి చెప్పు బాబా యాదో కొత్తోట్లు పడింది అబ్బో ఎట్లుంటుందో టేస్ట్ చూడాలా ఏమి వెళ్ళానా ఉగ్గాని ఒగ్గాని పెట్టుకోతా ఒగ్గాని చూడు టిఫిన్ ఒగ్గాని ఎట్లుంటుంది కలుపుతుంటే సేది నా చేయి రుచి అట్లుంటుంది వీడు కలుపుతా అంటే వాన్ చెయ్యి రుచి అట్లుంటదంట చూద్దామండి ఎట్లుందా ఏ మాటగా ఆ మాట చెప్పాలి కానీ నల్లబొగ్గు నా కొడుకు బల్లె చేసినాడప్ప ఉగ్గాని నా పెళ్ళాం గిన్నె తినిపించినాను అనుకో రాత్రికి మామా ఉగ్గాని అంటది ఉండు ఒగ్గాని ఇంకో ప్లేట్ కావాలా మన చేయి వాటం అంటే అట్లుంటుంది పెడుతుంటే తింటుండాలా అయ్యో రామా ఇంకో ప్లేట్ కాదప్పా నేను అడిగింది నీకు ఫుల్ ఉగ్గాని నువ్వు చూస్తే సొగం ఉగ్గానే ఇచ్చినావు ఫుల్ ఉగ్గాని ఈ నాకి నేను ఇచ్చింది ఫుల్ ఇచ్చినాను ఈడే టింగ్ రోడ్ ఇట్లా మాట్లాడుతున్నాడు ఫుల్ ఇచ్చింది నేను చూడువా నీ కళ్ళు ఏమన్నా కాగలిగిన మొత్తినాయా ఇటు చూడు ఆపు కన్నా తక్కువ ఉన్నది అబద్ధం చెప్పే పని మాకు లేదా నేను ఇచ్చింది ఫుల్ కదా ఏమలే వ్యాపారం టెన్షన్ లోనా ఆపు ఇచ్చిండే ఫుల్ వ్యాపారం అట్లుంది బిజీ అబ్బబ్బబ్బా పిండి మిరకాయలు కూడా ఏం రుచి ఉంది అబ్బా చేతి కొద్ది రుచి ఉంది నేర్చున్నాడు ఏమో బిడ్డ మాత్రము ఇవేగిన నా పిల్లానికి 2 పిండి మిరకాయలు కలిపి పెట్టినానంటే ఇంకా రాత్రి మొగులు మామా ఉందా బో ఇంకా ఇడ్లీ పూరి ఉంది ఇడ్లీ ఉంది ఒగ్గాని ఉంది రేటా పూరి వచ్చి 30 గుంత పొంగనాలు వచ్చి 40 ఒగ్గాని వచ్చేసి 30 రూపాయల ప్లేట్ నేను తక్కువ అమ్మనట్ల ఈ జిల్లాలో ఏడ అమ్మరు ఈ అనంతపురం ఉరువుకొండలో మాత్రం కానీ అమ్మరు ఇక్కడ ఎవడో దిక్కుమాలిన ముసలోడు వచ్చినాడు వాడు ఏదో డబ్బా కూతులు కూర్చున్నాడు మనకి ఇదే సరైన టైము ఏబ్బా ఏం చెప్పబ్బా పిండి మిరకాయలు ఇలా చూడబ్బా ఒగ్గానిలో పిండి మిరకాయలు పెట్టించినారు ఏదున్నాయి ఒకటోటి పడింది ప్లేట్ కన్నా ఇచ్చేది 3 పిండి మిరకాయలు ఇస్తారు ఒకటి ఇస్తున్నావు కదా నువ్వు పిండి మిరకాయలు పెట్టినా కదా 2
రెండు కాదప్ప, ఒక్క పిండి మిరకాయ పెట్టినా 3 పిండి మిరకాయలు ఇచ్చేది. ఏది ఆడ చోటుకిని పడిందేమ్మా. చిన్నగా నువ్వు పిండి మిరకాయలు నీకు తొట్టాలు గిట్టాలు కనిపించేకి వచ్చిన నువ్వు కట్టుకట్టు తలకాయలు కట్టకట్ట కాదువా, పిండి మిరకాయలు అంటే 3 ఇస్తారు ఉగ్గానికి, నువ్వు 1 ఇస్తాను 2 తేపవా. వచ్చిన నుంచి కట్టుకట్టే ఉందబ్బా. ఒగ్గాని ఆఫ్ అంటాడు, బజ్జీలు అంటాడు, వీని బోనిగా కట్టుకట్టి తలకాయ నొప్పి అయిపోయిందా. తెత్తానుంటా అదోబా. ప్లేటు ఒగ్గానే, ప్లేటు బజ్జీలు ఇచ్చిన, పిండి మిరకాయలు అన్ని ఇచ్చినాను. నీతో నా తలకాయ నొప్పి అయిపోయింది. యాదో తిని బిల్లు ఇచ్చిపో మర్శానంగా. వచ్చిన నుంచి కట్టుకట్టు అయిపోయింది నీ ఎవరు. వీడు చాలా తిగ్గరనా కొడుకున్నట్టున్నాడు. వీడు తొట్టాలకి ఇవన్నీ అవుతాడు కానీ అసలు అయితే అట్లా ఎత్తకలే. మంచి మరి ఇది. ఏమ్మా ఏమబ్బా నీది ఇంకా తెగిపోలేదా? ఒగ్గాని పెడితే బజ్జీలు పిండి మిరకాయలు పెడితే ఇంకా తెగలేదా నీదే? తలకాయ నొప్పి అయిపోయింది నీదే. చెప్పా. అట్లా కాదమ్మా, ఉగ్గాని ఊనే తింటా అంటే పోతాంది మెత్తగా ఊనే పానబీడ సోన్ పాపిడి తిన్నట్టుంది. లేదు చట్నీ మిగిలింది కొంచెమా, వేస్ట్ అవుతుంది చట్నీ. ఒక రవ్వ ఉగ్గాని ఒకటి పెట్టాపా కొంచెమా. రవ్వ ఇంత రోంతా ఉండదు. ఇదేం ధర్మశాస్త్రం అనుకేంటివా? పెట్టుబడి పెట్టి తెలుస్తుంది ఓట్లు వ్యాపారం అంటే. చాలా ఉద్దురుగా అడిగేకి వచ్చినా బానే. ఒక రవ్వు పెట్టు ఏమైతుంది. అట్లా అని పెట్టు మీద దుడ్లు ఇస్తే తినాలా లేకపోతే లేదా? ఉద్దు రోట్లు అనుకేంటివా? వీడు ఇట్లయితే ఇచ్చేదట్లేడు. 2 దోశ అబ్బా, కాలే చూడు 2 దోశలు వేసుకోని రా. చట్నీ బాగా గట్టి చట్నీదా, గట్టిది మందం ఉండాల బాగా. వీందేందో ఎవరు దిగేదట్లేదు. గట్టి చట్నీ ఊనబా మందమా. రోట్లోకేసి దొంచిన బాగా అదరా బిదరా. మా చట్నీ తింటే అబ్బా పెదాలు లక్కోలు నీ పెండ్లాం పోయి ఇంట్లో. సరే అబ్బబ్బబ్బబ్బబ్బా, వీడు అన్నట్టు ఈ దోశలు తింటే నా పిల్లమ్మ పెదాలు లాక్కుంటుందో లేదో తెలియదు కానీ ఇదే దోశ చట్నీ ఇప్పుడు ఒక్క రవ్వ కింద తినిపించిన మొత్తం మకమంతా నాకుతుంది. ఉండు నేను కట్ చెప్తా. దోశ ఏప్పా 2 దోశ అంటే ఒక్క దోశ ఇచ్చినావు. వీడు ఏదో ఎవరు మాడుతున్నాడు. అప్పుడు ఫుల్ కానీ ఇచ్చిండే ఆఫ్ అన్నాడు, 3 బజ్జీలు ఇచ్చిండే 1 అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ కానీ ఇప్పుడు 2 దోశలు ఇచ్చిండే 1 అంటున్నాడు. వీని కథ ఏమో వీడు పక్కన సైడ్ ఏందో ఎవరు మాడుతున్నాడు. వీని కథ చెప్తాను. ఏమే 2 దోశలు ఇచ్చా 1 దోశ అంటున్నావు. నువ్వు ఇచ్చింది ఒక్క దోశే. 2 చట్నీ వేసి పోయినా నేను. లేదు ఒక్క దోశ ఇచ్చినావా? ఇచ్చినా నేను. నువ్వు లేదంటున్నావు. నువ్వు లేదంటున్నా 2 దోశలు చట్నీ వేసినా. ఇట్లయితే నీతో కాదప్ప. నాకే డబ్బులు దోశలు ఒక్క నీ తుట్లు బజ్జీలు. ఇట్లయితే కాదు. నువ్వేం ఆ పుగ్గాని ఇచ్చి పుల్లు గాని అనేది 1 దోశ ఇచ్చి 2 దోశలు అనేది ఒక పిండి మిరకాయకి 3 అబ్బా నాకైతే నచ్చలేదు. నీ ఓట్లు రానబ్బా, మా ఊరికి పోతున్నా. దుడ్లు కట్టిపో. నాకు నీ ఓట్లు నచ్చలేదబ్బా, వద్దు. నాకు ధర్మశాస్త్రం ఉదురు కూడా తినిపోతున్నా. దుడ్లు ఇచ్చిపో ఫస్ట్. తీసుకోలే. ఏం మాట్లాడుతున్నావు? నా పిల్లం సర్ది కట్టించింది మధ్యాహ్నానికి నీ బూతినేకి. నా క్యారియర్ నాకి ఏం నీ పెళ్ళం కట్టించిందబ్బా చూస్తాను. వద్దు, ఓపెన్ చేయకూడదు. ఇది ఈ మూత తీస్తే సర్ది పాసిపోతుంది. అట్లా లేదు చూస్తాం. ఇది అని పెళ్ళం సర్ది లే. ఇవన్నీ ఇట్లా చేసి లే నా ఓట్లు అన్ని పక్కన నూకి క్యారెట్ లేకేసుకొని ఇట్లా పనులు చేసి నువ్వు ఇంకెవరిని చేస్తున్నావు? దొంగతనం చేస్తావు ఓట్లు. మావని దొంగతనం చేస్తావు అని మళ్ళీ క్యారియర్ చేర్చొద్దు, అది చేర్చొద్దు అంట. అన్ని దొంగ పని చేస్తావా?
చేసా ఇడేవాడు వాడు ఓట్లసారికి నా ఓట్లు చుట్టుపక్కల వచ్చినావు అనుకో ఉత్తికారేసా చూడు ఓట్లోనే పొల్లు అడిచి కొడతా ఇంకోసారి నా ఓట్లు కొత్తా అమ్మా వీడేంది ఓట్లోడు వంగబెట్టి కొడతాడు కదరా ఊరినైనా కకృతి పడితే అమ్మ ఇండి పోయి బెల్లంతో 7 నెలలతో కాపురం పెట్టించుకోవాలా. హాయ్ చెప్పండి. హలో ఫ్రెండ్స్, చూసారు కదా చాలా రోజుల తర్వాత ఒక హోటల్ కామెడీ అయితే తెచ్చేసినాం. ఈసారి బారాగాడు చింపి మారేసినాడు. ఫ్రెండ్స్ వీళ్ళు ఎవరు మీది? వీరాలంట. మన వీడియోస్ చూస్తాడంట. ఇట్లా పోతూ గంట సేపు నుంచి వీడియో ఉన్నాడు. తర్వాత మా డాడీ ఫ్రెండ్ నీకు చెప్తాను అబ్బా. ఏమో మా ఏరియా బా వెస్టర్ చాయ్ లో #1 వెయిటరా హెల్పర్. ఓకే మేడం ఫ్రెండ్స్, మా వీడియో మిమ్మల్ని అందరూ సరదాగా నవ్వించడానికి మీరు ఈ హోటల్ వచ్చి కనేకల్ వెళ్లే రూట్ లో ఉంటుంది. చూడండి, నవ్యశ్రీ నిత్యశ్రీ టిఫిన్ సెంటర్ అని. టిఫిన్ చాలా బాగుంటుంది, ఒకసారి అయితే విజిట్ చేయండి. అదేవిధంగా మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందితో పంచుకోండి. మరొక వీడియోతో మరీ కలుద్దాం.